బుల్లి కథలకు సుస్వాగతం. ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ తమాషా కథలు వినండి మరి. గుర్రం బేరం. ఒక ఊరి చివర ఉండే చిట్టడవి దగ్గర ఒక బండివాడి కుటుంబం నివసించేది. వాళ్ళ దగ్గర ఒక ముసలి గుర్రం ఉండేది. సవారికి అది పనికి రావడం లేదు. దాన్ని ఎంతో కొంతకి అమ్మేద్దాం అనుకున్నాడు బండివాడు. ఈ గుర్రం బేరమాడటానికి ఓ రైతు వచ్చాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బండివాడి భార్య వచ్చి, మా గుర్రం మాటేనా అడుగుతున్నావు? ఈ పాపిష్టి గుర్రాన్ని ఎవరు కొంటారు బాబు అంది. అదేమిటమ్మా, మీ గుర్రాన్ని నువ్వే తీసుకట్టుగా చెప్తున్నావు అన్నాడు రైతు. మరేం చేయమంటావు? ఈ చుట్టుపక్కల ఒక కుందేలుంది. దాన్ని ఎట్టయినా పట్టి మేము పిల్లలం తిందామనుకుంటున్నాం. ఈ లోపలే మా గుర్రం దాన్ని చూసి తరిమి పట్టుకుని మొత్తం తినేసింది. మాకు ఒక నలుసైనా మిగల్చకుండా అంది బండివాడి భార్య కోపంగా. రైతు, ఓహో, ఈ గుర్రం ఇంకా అంత వేగంగా పరిగెత్తుతోందా అనుకుని బండివాడితో ఎక్కువ బేరం ఆడకుండా డబ్బిచ్చి గుర్రం కొనుక్కుని చక్కాపోయాడు. ఫ్రెండ్స్, ఇలాంటి తమాషా కథలు మరిన్ని వినాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తు నొక్కండి. కథ రాగానే మీకే తెలుస్తుంది.